హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మొహమ్మద్ సేజా. తెలుసు కదా, లైక్ ఈ వీడియో నేను చేయడానికి ఏంటంటే మన ధోని బాయ్ ఐపీఎల్ ఆడుతున్నాడు. నాకేమనిపిస్తుంది అంటే ఇది ధోని బాయ్ది లాస్ట్ ఐపీఎల్. లైక్ ఏంటంటే ఇప్పటికే తన ఏజ్ నాకు తెలిసి 42 వస్తుంది. నెక్స్ట్ ఐపీఎల్ ఆడినా ఇదే లాస్ట్ అని నేను అనుకుంటా. కానీ ఈ ఇయర్ సిఎస్కే లైనప్ మాత్రం సూపర్ ఉంది. ఆ ప్లేయర్స్, ఆ బ్యాట్స్మెన్స్ అన్న, ఆ బౌలర్స్ అన్న ఇచ్చి పడేస్తారు. నేను యాజ్ అ ముంబై ఫ్యాన్ కన్నా చెప్తున్నా, ఈసారి కూడా డెఫినెట్లీ సిఎస్కేనే గెలుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంది టీం మాత్రం. రహానే అన్న, రుతురాజ్ అన్న, అబ్బా మోయిన్ అలీ అన్న, శివం దుబే అన్న, డారే మిచ్చల్ వరల్డ్ కప్లో అలజడి రూపించాడు మన ఇండియాకి. ఇండియన్స్కే చెమటలు కొట్టించాడు. తను ఎట్లా ఆడతాడు, మన ఫినిషర్ ఎంఎస్ దివాయ్ ఉన్నాడు. ఇంకా బౌలింగ్ లైనప్ విషయానికి వస్తే శ్రద్ధలు ఠాకూర్ అబ్బా మంచి ఆల్రౌండర్. దీపక్ చారు కూడా బ్యాటింగ్ బాగానే ఆడతాడు, బౌలింగ్ వాళ్ళు మంచి బౌలర్స్ అసలు. అబ్బా ఇంకా కమింగ్ టు ద స్పిన్నర్స్ ఏంటి అంటే మోయిన్ అలీ స్పిన్ తెలుసు కదా, మంచిది ఇస్తాడు. ఇంకా శాంట్నర్ కూడా సూపర్ వేస్తాడు. స్పిన్నర్స్కి కూడా తిరిగే లేదు వీళ్ళకి. అండ్ ముఖేష్ చౌదరి గురించి తెలుసు కదా, మహేష్ పత్తిరానా, ఓ మంచి మంచి బౌలర్స్, మంచి మంచి బ్యాట్స్మెన్స్. అసలు ఈ ఇయర్ సిఎస్కేకి అసలు తిరుగులేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఐపీఎల్ లాస్ట్ ఐపీఎల్, నేను ధోని లాస్ట్ ఐపీఎల్ అనుకుంటున్నాను అంతే. అది నిజమైతే లేదో నేనైతే అదే అనుకుంటా. కానీ టీం మాత్రం ఇచ్చి పడేసి నాకు అంత నచ్చింది. ఆ టీం మాత్రం అసలు తిరిగే లేదు. వేరే టీమ్స్కి ఈజీ ఓడించేస్తుంది. నాకైతే డెఫినెట్లీ ఈ ఇయర్ సిఎస్కే కప్పు కొడుతుందని నాకు అనిపిస్తుంది. అస్సలు బౌలింగ్ లైనప్ అన్న, బ్యాటింగ్ అన్న ఏముందో, ఇక బ్యాట్స్మెన్స్ రుతురాజు దగ్గరికి వస్తే మాత్రం స్టార్టింగ్ తను చూసుకుంటాడు. మధ్యలో మిడిల్ ఆర్డర్కి వస్తే మాత్రం ఇంకా మెల్లంగా మోయిన్ అలీ వస్తాడు, డారీ మిచ్చల్ వస్తాడు. అక్కడ చాలు. ఇంకా మన ఫినిషర్ ఎంఎస్జీ వస్తారు, మంచి మంచి ఫినిషర్స్. అబ్బా అక్కడే స్కోర్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. బౌలింగ్ విషయానికి వస్తే ఈజీగా వాళ్ళకున్న లైనప్ నేను చెప్తున్నాను, మినిమం 150, 170, 160 లోపలే కట్టుబట్టేస్తారు. అంత బాగుంది బౌలింగ్ లైనప్ కూడా. మంచి మంచి ఇండియన్ బౌలర్స్ ఉన్నారు. శ్రద్ధలతో కూడా అసలు పేసర్స్, అబ్బాబ్బా స్పిన్నర్స్ అయితే మంచి కంట్రోల్ చేయడానికి సిఎస్కే టీం మాత్రం ఇచ్చి పడేస్తుంది. నేనేమనుకుంటున్నాను అంటే సిఎస్కే గెలుస్తుంది. ఇంకా అంతకంటే చెప్పాలంటే మన ధోని అయితే మంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసిండంట. ఫ్యాన్స్ అందరూ అక్కడ స్టేడియంలో ఫుల్ ధోని చూడాలి అని చాలామంది. లాస్ట్ టైం మనం చూసినాం కదా, ధోని బాయ్ ఒక్కసారి మన స్టేడియంకి ఎంటర్ అయ్యిందంటే చాలు ధోని అంటారు. అట్లానే సేమ్ ఇప్పుడు కూడా ధోని ఎంటర్ అవ్వగానే వెనకాల ఉన్న ఫ్యాన్స్ అని అందరూ సేమ్ ధోనిని చూడాలని అందరూ చూస్తున్నారు. ఇంకొకసారి ఐపీఎల్కి వస్తే తెలుసు కదా ఆ గూస్ బంప్స్. బాబా అసలు నేనైతే ఇప్పుడు హైదరాబాద్లో సిఎస్కే వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగితే డెఫినెట్లీ వెళ్దామని నేను చూస్తున్నాను. ఎందుకంటే ధోని బాయ్ని ఇదే లాస్ట్ అని నేను అనుకుంటున్నాను చూడడానికి ఐపీఎల్లో. డెఫినెట్లీ ఎవరైతే చూడాలనుకుంటున్నారో హైదరాబాద్ జరిగితే సిఎస్కే వర్సెస్ హైదరాబాద్ డెఫినెట్లీ చూడండి. నేనైతే అదే అనుకుంటున్నాను. ఏప్రిల్లోనే మ్యాచ్ ఉంది అనుకుంటా యాక్చువల్లీ, సిఎస్కే వర్సెస్ హైదరాబాద్ అదనుకుంటా మోస్ట్లీ. ఇంకా అంతకంటే చెప్తుందంటే వేరే టీమ్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి. ముంబై అన్న ఓకే, ముంబై బాగానే ఉంది. ఇంకా దాని తర్వాత కొన్ని టీమ్స్ బాగానే ఉన్నాయి. కేకేఆర్ కూడా బాగుంది, ఎల్ఎస్జీ బాగుంది. ఎల్ఎస్జీ గెలుస్తుంది తెలియదు కానీ లాస్ట్ మినిట్ వరకు అక్కడి వరకు వెళ్తుంది. ఇంకా దాని తర్వాత గెలుస్తుంది. సిఎస్కేకి మాత్రం తిరుగులేదని అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత నాకేమనిపించింది అంటే ఇయర్ ఐపీఎల్ మాత్రం అబ్బా వేరే లెవెల్లో జరుగుతుంది అనుకుంటా. స్టార్టింగ్ అయితే ఓపెనింగ్ సెరమనీ ఇప్పుడు వస్తుంది. అబ్బా లాస్ట్ టైం ఓపెనింగ్ సెరమనీ చూసినాం, మంచి మంచి సెలబ్రిటీస్ వచ్చాయి. ఈసారి కూడా సేమ్ అట్లనే ఉంటుంది. నాకు తెలిసి ఫస్ట్ మ్యాచ్ ఎట్లనో సిఎస్కేతో ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం సిఎస్కేనే కదా గెలిచింది. సో ఈ ఇయర్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఎట్లనో సిఎస్కేదే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత మన ఎంఎస్డి ఆడడం మనం మంచిగా చూద్దాం. వీ విల్ ఎంకరేజ్ మై బై ఫ్యాన్స్, ప్లీజ్ అసెంబుల్. ఇది నాకు ధోని ఆడుతున్నాడంటే సో నాకు వీడియో చేయాలని అనిపించింది. సో సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉండటం కొంచెం ధైర్యంగా ఉండండి, కప్ మీదే అని నాకు అనిపిస్తుంది. ఆ టీంని చూస్తుంటే నాకు దాంట్లో మిచ్చల్ గడు బాగా నచ్చాడు. అయ్యా వరల్డ్ కప్లో ఇచ్చి పడేసాడు. ఇప్పుడు ఆయనకి ఉన్నారు ఒక రేంజ్లో ఆడతాడని నాకు అనిపిస్తుంది. తిరిగేలేదు అది. ఓకే గాయ్స్, తెలుసు కదా మొహమ్మద్ సేజా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ ఏంటి అంటే నేను రివ్యూస్ చెప్తాను. ఇట్లా ఒకప్పుడు నేను చాలా చేశాను. ఎవ్రీ టైం బయటికి వెళ్ళి చేయాలన్నా, ట్రావెలింగ్ అన్న, ఫుడ్ అన్న కొంచెం కష్టం. అందుకని మోస్ట్లీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం రివ్యూస్ చేస్తాను. ఎక్కడికైనా బయటికి వెళ్తే మాత్రమే పెడతాను. మోస్ట్లీ రివ్యూస్ చెప్తాను. క్రికెట్ అన్నా లేదా మూవీస్ అయినా ఫస్ట్ డేనే వెళ్తాను. నేను ఒక్కడే వెళ్ళిపోతాను, లైక్ రివ్యూ చెప్పాలి కదా. సో అదనమాట. నాకు ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడికి కొంచెం గ్రో అవుతున్నాను. అండ్ ఇదనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొహమ్మద్ సేజా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.